వెల్కమ్ టు మికరైన్ టీవీ. ప్రపంచ రాజకీయాల్లో ఇది పెను సంచలనం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. దశాబ్దాలుగా పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అత్యంత వ్యూహాత్మకంగా మట్టుబెట్టాయి. ఈ మహా ఆపరేషన్ కు సంబంధించిన దిగ్భ్రాంతికర విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. కేవలం 15 నిమిషాల్లోనే ఆపరేషన్ కిల్ ఖమేనీ ఎలా ముగిసింది? ఈ మిషన్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం తెల్లవారుజామున గడియారంలో సమయం సరిగ్గా 1:15 ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఆపరేషన్ కిల్ ఖమేనీని ప్రారంభించాయి. గత కొన్ని నెలలుగా సిఐఏ, ముసాద్ ఏజెంట్లు అత్యంత రహస్యంగా వేసిన పక్కా స్కెచ్ ఇది. ఖమేనీ కదలికలపై నిశితంగా నిఘా ఉంచిన శాటిలైట్లు ఆయన తన ఫోర్టిఫైడ్ కాంపౌండ్ లోనే ఉన్నట్లు నిర్ధారించుకున్నాయి. సరిగ్గా సమావేశం జరుగుతున్న సమయానికే మృత్యువు క్షిపణుల రూపంలో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కు చెందిన ప్రెసిషన్ గైడెడ్ మిసైళ్లు, అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన టొమాహాక్ మిసైళ్లు లక్ష్యాన్ని గురి చేసుకుంటాయి. దాదాపు 7 భారీ మిసైళ్లు ఖమేనీ నివాసం, ఆఫీస్ వద్ద కాంపౌండ్ పై పడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయింది. పటిష్టమైన భవనం క్షణాల్లో పేక మేడలా కూలిపోయింది. ఈ దాడి ఎంత వేగంగా జరిగిందంటే ఇరాన్ రక్షణ వ్యవస్థ స్పందించే లోపే ఆపరేషన్ ముగిసిపోయింది. కేవలం 15 నిమిషాల్లోనే ఖమేనీ సజీవ సమాధి అయ్యాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఈ దాడిలో కేవలం ఖమేనీ మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా తుడుచుకుపెట్టుకుపోయింది. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఆ సమయంలో ఖమేనీతో సమావేశంలో ఉన్న ఐఆర్జీసీ కమాండర్, అలాగే రక్షణ మంత్రి అమీర్ నసీర్, సీనియర్ అడ్వైజర్ కూడా దాదాపుగా 30 మంది అగ్రశ్రేణి అధికారులు సమాధి అయ్యారు. శిథిలాల కింద ఖమేనీ మృతదేహం లభించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్ గత కొన్ని నెలలుగా ఫుల్ ఫోకస్ చేశాయని, ఈ రెండు దేశాలు ఆపరేషన్ కిల్ ఖమేనీపై నెలల పాటు ప్లాన్ చేశాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ ఆపరేషన్ కు సౌదీ, గల్ఫ్ దేశాలు కూడా మద్దతు తెలిపినట్లు వాల్ జర్నల్ చెప్పింది. 2 వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయిందని సిఐఏ, ముసాద్ పక్కా సమాచారం సేకరించినట్లు తెలిపింది. ఖమేనీ మరణంతో ఇరాన్ ఉగ్రరూపం దాల్చింది. తమ దేశ ఆత్మగౌరవంపై జరిగిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఇప్పటికే జెరూసలేంపై క్షిపణులతో దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. ఇటు ఇరాన్ బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ తమ విజయాన్ని చాటుకుంటుంటే మరోవైపు ఇరాన్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది. గల్ఫ్ దేశాల పరోక్ష మద్దతుతో జరిగిన ఈ ఆపరేషన్ మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పుతుందా లేక పెను యుద్ధానికి దారితీస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెట్టే విషయం.